ఇక్కడ చూడండి, నేను పాత మొక్కలన్నీ తీసేస్తున్నా. అంతకుముందు బంతిపూల మొక్కలు ఒకటి అన్నీ తీసేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మట్టి పాత మొక్కలు తీసేస్తే నీట్గా అవుతుంది. అప్పుడు విత్తనాలు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా. కొంచెం వర్షం పడింది కదా, దానికోసమని. మీరు కూడా ఇలా ఏదైనా ఉంటే అంతా ప్రిపేర్ చేసుకోండి. చక్కగా మొలకలు వస్తాయి. మళ్ళీ కిచెన్ వేస్ట్ చేయకుండా ఇట్లా మొక్కలు పెంచేసుకోండి. అందరూ చిన్న చిన్న టబ్బులలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నా ఛానల్ చూడండి, మీకు ఎలా పెంచాలో నేను ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటా. ఆర్గానిక్ ఫుడ్ తినొచ్చు. బయట ఎంత ఫుడ్ ఎలా ఉంటుంది, కూరగాయలు ఎలా ఉంటున్నాయి అని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆరోగ్యమైన ఫుడ్ తినొచ్చు. ఇక్కడ చూడండి, వంకాయ ఇలా పండిన తర్వాత చీల్చుకొని పెట్టుకున్నా. అన్ని విత్తనాలు ఇవే వేసినాయి. ఇక్కడ మొలకలు వచ్చినాయి చూడండి. ఇక్కడ కూడా కొన్ని వేస్తున్నా. ఇవన్నీ వస్తాయి మొలకలు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఇప్పుడు నేను కొన్ని విత్తనాలు పెడుతున్నా. ఎలా ఉంది గార్డెను, విత్తనాలు ఎలా పెట్టుకోవాలి, మట్టి ఎంత గుల్లగా ఉంచుకోవాలి, కిచెన్ వేస్ట్ మనకి ఎంత యూజ్ అవుతుంది, ఇదంతా చూద్దాం మనం. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇదంతా నేను కిచెన్ వేసి పెట్టుకున్నా. ఈ సమ్మర్ మొత్తం ఏంటంటే ఇక్కడ ఏం మొక్కలు లేవు. టమాటా మొక్కలు ఉంటే అవి ఎండిపోయినాయి, తీసేసిన. ఇదంతా కాంపోస్ట్ దాదాపు అయిపోయింది. ఇక్కడ మొక్కలు పెట్టవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ విత్తనాలు పెడతా. ఇక్కడ మట్టి చూడండి ఎంత మంచిగా అయిపోయింది, గుల్లగా తయారైంది. దీనిలో విత్తనాలు పెడితే మంచిగా వస్తాయి. ఇవి చూడండి, ఇవి పొట్ల విత్తనాలు. ఇక్కడ సీరియల్గా కొన్ని పెట్టేస్తా. ఇప్పుడు ఇన్ని విత్తనాలు ఎందుకు వేయడం అంటే, కొన్ని మంచిగా వస్తాయి, కొన్ని అంత చిన్న చిన్నగా నాపలాగా వస్తాయి. మొలకలు బలంగా ఉండయి. మంచిగా ఉండే మొక్కలను ఉంచేసుకొని వీక్గా ఉన్న మొక్కలను తీసేస్తే అయిపోతుంది. అందుకని ఇన్ని మొక్కలు నాటుకుంటే ఏంటంటే కొన్ని ఉంచుకోవచ్చు, కొన్ని తీసేయచ్చు. ఈ విత్తనాలు ఇప్పుడు వర్షం పడేలా ఉంది, అందుకని విత్తనాలు పెట్టుకుంటే అయిపోతాయి. ఇవి బీర విత్తనాలు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇటు సైడు గోడ సైడ్ ఏంటంటే ఇట్లా విత్తనాలు క్రీపర్ విత్తనాలు వేసుకున్నాం కదా. ఇటు సైడ్ ఏంటంటే టమాటా మొక్కలు, మిర్చి మొక్కలు పెట్టేసుకోవచ్చు. ఈ సైడ్ ఇట్లా, ఆ సైడ్ అట్లా క్రీపర్స్ పెట్టేసుకుంటే ప్లేస్ అనేది మనకు సరిపోతుంది. ఇంత ప్లేస్ అవసరమో ఒక్కొక్క మొక్క కంటే అన్నీ పెట్టలేము కదా. ఇలా అయితే ఒక సైడ్ అవి, ఒక సైడ్ ఇది ఇట్లా పెట్టేసుకోండి మీరు కూడా. ఇవి రెడ్ చిక్కుడు, ఇది నార్మల్ చిక్కుడు. ఇవి రెండు ఇప్పుడు పెడుతున్నా. ఇక్కడ చూడండి, నేను సమ్మర్కు ముందు పెట్టిన ఈ బీర చెట్టు అయినా ఇట్లా పిందెలు వస్తున్నాయి అని ఉంచేస్తున్నా. బీరకాయలు కూడా రెడీ అవుతున్నాయి. ఇది అందుకని ఇక్కడ చిక్కుడు విత్తనాలు పెడదామని చూస్తున్నాయి. ఇంకా చెట్టు కొద్ది రోజులకి అయిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ బీర విత్తనాలు పెట్టినా కదా, ఇవి కొద్ది రోజులకి అయిపోతుంది కాబట్టి ఇక్కడ చిక్కుడు విత్తనాలు పెట్టుకుంటే, ఈ చిక్కుడు విత్తనాలు ఏంది, రెడ్డు విత్తనాలు, మామూలు చిక్కుడు, రెడ్డు చిక్కుడు ఇవన్నీ కలిపి వేస్తున్నా. అన్నీ కలిపి వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. ఆ బీర చెట్టు అయిపోయేసరికి ఈ చిక్కుడు స్టార్ట్ అవుతాయి మొలకలు. బీర చెట్టు సెంటర్లు ఉంది, అటు సైడ్ వేసిన
ఆ చిక్కుడు విత్తనాలు ఇటు సైడ్ కూడా కొన్ని వేసేసుకుందాం. ఇక్కడ ఉంది చూడండి బీర చెట్టు స్టార్టింగ్. ఇవన్నీ ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఇవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కొద్ది రోజుల వరకు మనము ఏం ఎరువు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు సమ్మర్ అంతా ఇక్కడ కిచెన్ వేస్ట్ చేసి పెట్టినా కాబట్టి అది కాంపోస్ట్ అయిపోయింది దాదాపు. ఇప్పుడు నేను పెట్టిన విత్తనాలకి బలం వస్తుంది. ఇవన్నీ దానిమ్మకాయలు మంచిగా ఉన్నాయి, పలిగినాయన్నీ తీసేసిన కదా నేను. అది లిక్విడ్ తయారు చేస్తున్నా కదా, ఇవన్నీ బాగున్నాయి. కళ్యామాకు ఏంటంటే కొమ్మలుగా అన్నీ విరిస్తే ఏమవుతుందంటే ఆకులుగా తెంపుకోకుండా కొమ్మలు విరిస్తే మళ్ళీ చిగురులు వస్తూనే ఉన్నాయి. సైడ్ అంతా గ్రేప్స్ స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఈసారి అయితే జామకాయలు చాలా కాసినాయండి. సమ్మర్ అయినా చాలా కాయలు వచ్చినాయి. ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. ఇక్కడ అన్ని బంతి చెట్లు ఉన్నాయండి, అన్నీ తీసేసినాం. అన్నీ తీసేసి ఇక్కడ ఒక మిర్చి చెట్టు బాగానే ఉంది, ఇక్కడ ఒకటి మిర్చి చెట్టు బాగానే ఉంది. ఇక్కడ అన్ని మిర్చి మొలకలు పెట్టేద్దామని చూస్తున్నా. ఇవి అవే మొలిసినాయి. ఈ బీర విత్తనాలు షాప్లో తీసుకొచ్చినాయి. ఇవేం రకమైతే చూద్దాం. నేను ఇందాక పెట్టినవి ఏంటంటే నాకు గార్డెన్లో వచ్చినాయి. ఇక్కడ కూడా కొన్ని పెడదాము. ఎన్ని మొలకలు వస్తాయో చూడాలి. మళ్ళీ మీకు చూపిస్తాను ఎన్ని మొలకలు వచ్చినాయి, ఇంత బాగా పాకుతున్నాయని చూపిస్తాను. మీరు కూడా ఇలా కొంచెము చిన్న ప్లేస్ ఉన్నా కూడా పెట్టుకోండి. మనము హెల్దీ కూరగాయలు తినొచ్చు కదా ఆర్గానిక్గా. కిచెన్ వేస్ట్ మనం పడేస్తాం అంతే. ఇక్కడ మట్టి చూడండి ఎంత బాగున్నది చూడండి. ఇదంతా నేను సమ్మర్ అంతా కిచెన్ వేస్ట్ వేసి పెడితే ఇట్లా అయిపోయింది. ఇట్లా అంటే వస్తున్నది చూడండి. మనం పడేసే కిచెన్ వేస్ట్ అంతే, దీంట్లో ఏమున్నదండి. పడేసే బదులు మనం ఈ మట్టిలో వేసేస్తే మనకు హెల్దీ కూరగాయలు తినచ్చు. ఇట్లా అంటే వస్తుంది చూడండి. నేనేమీ తవ్వడం లేదు. ఎంత బాగుంది చూడండి. కిచెన్ వేస్ట్ ఎంత బాగా ఉంచుతుంది మట్టిని. ఇది మొత్తం నేను కిచెన్ వేస్ట్ వేసి పెట్టింది. ఇక్కడ కూడా నేను విత్తనాలు ఇప్పుడు నాటేస్తా. ఇక్కడ మొత్తం కిచెన్ వేస్ట్ పెట్టిన కదా, ఈ చుట్టూ విత్తనాలు పట్టేస్తా. చూడండి నేను పొట్ల విత్తనాలు పెడుతున్నా. ఇవన్నీ పొట్ల విత్తనాలు. ఇన్ని వేసినా కదా విత్తనాలు, ఎన్ని వస్తాయో చూద్దాం. ఇక్కడ చూడండి ఇట్లా అంటే వస్తుంది మట్టి. ఇప్పుడు ఇది ఇంకా అవనట్టుంది కిచెన్ కాంపోస్ట్. గార్డెన్ చూడండి ఒకసారి. ఇది అంతకుముందు చెట్టు, వంకాయ చెట్టు ఎంత బాగా వస్తుందో చూడండి. పూత చాలా వస్తుంది కదా. సపోటా స్టార్ట్ అయిపోయినాయి చూడండి. స్టార్ ఫ్రూట్ చూడండి, మళ్ళీ ఎంత బాగా పూత పిందెలు ఎంత స్టార్ట్ అయినాయి చూడండి. ఎన్ని ఉన్నాయి ఒక ప్లేస్లో, ఎన్ని ఉన్నాయి చూడండి. చిగురు రావడం, మళ్ళీ దాని వెంటనే పూత పిందెలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడండి విత్తనంతో పెట్టిన నిమ్మ చెట్టు, దీనికి పిందెలు ఉన్నాయి చూడండి. చూడండి ఇది నేను నర్సరీలో తీసుకొచ్చిన నిమ్మ చెట్టు. ఇది కూడా చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయినాయి చూడండి.
మొత్తము లోపలంతా గార్డెన్లో వచ్చిన ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన చెట్లు తీసేసిన కదా మొక్కలు, బంతి మొక్కలు అవన్నీ లోపల పెట్టేసి పైన మట్టి పెట్టేసిన. ఇదంతా లోపలికి కొంచెం పోతుంది, అది కింద మొత్తం కాంపోస్ట్ అవుతుంది. పైన మొక్కలు వేసుకోవచ్చు, మనం విత్తనాలు పెట్టేసుకుంటే సరిపోయాయి. ఇక్కడ చూడండి, నేను టబ్బులో మొత్తము కింద మొత్తము కిచెన్ వేస్ట్ ఎండుటాకులతో నింపేసిన. ఇది టబ్బు పైన మట్టి ఇదంతా అయిపోయింది. ఇంత పైనకుండే లోపలికి వెళ్ళిపోయింది చూడండి, అంటే కింద కాంపోస్ట్ అయింది. ఇప్పుడు దీనిలో విత్తనాలు వేసుకోవచ్చు మనం. ఇట్లా చూడండి, ఇట్లా అంటే లోపలికి పోతున్నది. ఎంత గుల్లగా ఉంది చూడండి మట్టి. ఇప్పుడు దీనిలో నేను బెండ విత్తనాలు పెట్టేస్తాను. ఇవి టమాటా విత్తనాలు ఇక్కడ వేసేస్తున్నా. ఇవి మొలకలు వచ్చిన తర్వాత వేరే దగ్గర పెడితే అయిపోతుంది. పైకి వెళ్ళి మట్టి చల్లేద్దాం. ఇవి మొలకలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. మీరు గార్డెన్ స్టార్ట్ చేయకపోతే కొంచెం కొంచెం చిన్న చిన్న టబ్బులన్నా స్టార్ట్ చేయండి. కొత్తిమీర, మెంతి అట్లా హెల్తీగా కొంచెమైనా తినొచ్చు కదా మనము. ఇంత పెద్దగా కాకుండా కూడా చిన్న చిన్న కుండీలల్లో పెంచేసుకోవచ్చు. అవకాశము ఇలా కట్టించుకుంటే ఇంకా మంచిగా వస్తాయండి. పండ్లైనా కూరగాయలైనా ఎక్కువ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.